మనం ఇందులో 10 మంత్రాలు చూసాము. 11వ మంత్రం ఇప్పుడు చూస్తున్నాం. దాసపత్ని రహి గోపా అంటే దాసపత్ని అహిగోపాహ అతిష్టన్ నిరుద్ధ ఆపహ పణినేవ గావః అపాం బిలం అపిహితం యదాసీద్ వృత్రం జగన్వా జగన్వా అంటే ఇది ఇది పెట్టండి జగన్వాన్ అని మనం పదవి విభజనలో రాసుకోవాలి. అప తద్వవార ఇది ఈ మంత్రం. దీని పదవి విభజన చేస్తే దాసపత్ని అహి గోపాహ అతిష్టన్ నిరుద్ధాః ఆపః పణినేవ పణినా ఇవ గావః అపాం బిలం అపిహితం యదాసీత్ యత్ ఆసీత్ అని కూడా విడదీస్తే విడదీయచ్చును. వృత్రం జగన్వాన్ అప తత్వవార అంటే తత్ ప్లస్ వవార. దాసపత్ని ఈ దాసపత్ని అంటే అది ఒక మాట. దాని అర్థం ఏంటంటే ఒక రాక్షసుడి కంట్రోల్లో ఉన్నటువంటిది అని అర్థం అంతే దానికి. దాసపత్ని అంటే వృత్రాసురుని అధీనంలో ఉన్నటువంటి అహిగోపాహ. అహి అంటే సర్పము అని చెప్పుకున్నాము. గోపా అంటే గోపబాలుడు. మనం గోపబాలుడు అంటే అర్థం ఏమిటండి? కాపాడేవాళ్ళు అని అర్థం అంతే. గోవులను కాపాడేవాళ్ళు గోపబాలుడు అని అంటాం. అంచేత ఈ గోప అనే శబ్దం సాధారణంగా రక్షించేవాడు, వాచ్మన్ అన్నమాట. అంచేత ఇక్కడ అహిగోపాహ అంటే సర్పము రక్షణలో ఉన్న. ఇక్కడ సర్పము అంటే ఏం చెప్పుకున్నాం? సర్పము ఉన్న మేఘము ఉన్న వృత్రాసురుడు అనే ఒకటే. ఇక్కడ వృత్రాసురుని అధీనంలో ఉంది, మళ్ళీ వృత్రాసురుని రక్షణలో ఉన్నది. ఏమిటి? ఆపహ జలము అంటే మేఘంలో జలం. మేఘము అంటేనే వృత్రాసురుడు కనుక అందులో ఉండే జలం ఆయన కంట్రోల్లోనే ఉంది. అంటే ఆయనే దాన్ని ప్రొటెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఎలాగా? పణిన పన్నుల చేత గావహైవా దొంగిలింపబడిన అనేది మనం ఇక్కడ సప్లిమెంట్ చేసుకుంటాము. పన్నుల చేత గోవుల వలె. అంటే ఇది కొంచెం ఏం తెలియాలంటే ఈ పనులు అనేవాళ్ళు ఒక దొంగల బ్యాచ్ అన్నమాట. ఇది వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. వీళ్ళు దొంగతనం చేసుకుంటూ ఉంటారు. అన్ని లోకాలు తిరుగుతూ దొంగతనం చేసుకుంటూ ఆ దొంగతనం చేసుకొచ్చినంత బతుకుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? ఒకసారి అమరావతికి వెళ్ళి అంటే ఇంద్రపురానికి వెళ్ళి ఇంద్రుడి గోవుల్ని ఎత్తుకొచ్చేస్తారండి. ఇంద్రుడి గోవుల్ని దొంగిలించి వాళ్ళ పాతాళానికి తెచ్చేసి కట్టేసుకుంటారు. వాటిని వాడుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అంచేత అది ఇక్కడ ఉదహరించాడు. పనుల చేత దొంగిలింపబడిన గోవుల వలె. అంటే ఏ విధంగా అయితే ఇంద్రుడి యొక్క గోవులని, ఆయన ఓనర్గా ఉన్న గోవులని, గో సంపదని ఈ పనులు అనే దొంగలు ఎత్తుకొచ్చి పాతాళంలో దాచుకున్నారో ఆ రకంగానే వృత్రాసురుడు కూడా మేఘంలో ఉన్న నీటిని దాచిపెట్టేశాడు, మూత పెట్టేశాడు, తన దగ్గర అడ్డగించి పెట్టేశాడు. నిరుద్ధాహ అతిష్టన్ అడ్డగించి పెట్టేశాడు. వర్షం కురవదు, మేఘంలోనే నీళ్లుంటాయి. ఆ మేఘమే వృత్రాసురుడు. ఆయనేమో ఆ నీళ్ళని అడ్డు పెట్టేసి ఉంచేశాడు వర్షం కురవకుండా. అపాం ఇప్పుడు ఈ జలంతో ఉన్నటువంటి యత్ బిలం ఏ బిలాన్నైతే అపిహితం ఆసీత్ మూసి ఉంచాడు. పిహితం అంటే ఓపెనింగ్, అపిహితం మూసిపెట్టడం. అపిహితం ఆసీత్ అస్థికి ఆసీత్ పాస్టెన్స్ తెలుసుగా మీకు లింగలకారం. అపిహితం ఆసీత్ మూసి ఉంచేసి పెట్టాడో తత్ ఆ మూత అయిన వృత్రం వృత్రాసురుని జఘన్వాన్ అంటే ఇంద్రుడి పేరు. అపవవార తొలగించేశాడు. అంటే ఇందులో అర్థం ఏమిటంటే మేఘంలో నీళ్ళకి ఈయన వృత్రాసురుడు అడ్డంగా మూతలాగా పెట్టుకుని కూర్చున్నాడు. మేఘంలో నీళ్ళని పెట్టుకుని ఆ మేఘం ఆ నీళ్ల మీద మూత వేసినట్టుగా అనేదాన్ని కప్పేసి తను ఒక మూతలాగా ఆ నీళ్లు బయటకు రాకుండా ఆపేసి పెట్టాడు. ఇది ఎలా ఉంది అంటే ఇంద్రుడి గోవుల్ని ఎత్తుకుని పనులు పాతాళంలో దాచేసినట్లుగా అన్నమాట. అలా ఈయన వాటినన్నింటినీ మూత పెట్టి పెడితే ఇంద్రుడు ఏం చేశాడు? దాన్ని ఆ మూతని తొలగించాడు. కొట్టాడుగా వృత్రాసురుడిని వజ్రంతో కొట్టాడు, ఆయన పడిపోయాడు. ఆ మూతను తొలగించాడు. తొలగిస్తే నీళ్లు బయటకు వస్తాయి తర్వాత శ్లోకంలో. కనుక ఈ శ్లోకానికి అర్థం ఇది.
ఇందులో అర్థం కాని మాటలు ఏమీ లేవు. ఉన్న అర్థాలు యాజ్ ఇట్ ఈజ్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాంటెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే పనుల చేత గోవుల వలె అంటే పనుల చేత దొంగిలింపబడిన గోవుల వలె. అంటే పనులు ఎట్లాగైతే ఇంద్రుడు గోవుల్ని దొంగిలించి పట్టుకుపోయారు, ఈయన జలాన్ని తన మేఘంలో కట్టి పడేసి పెట్టాడు అని అర్థం అన్నమాట. తర్వాత 12వ మంత్రం ఇది. అశ్వ్యోవారో అభవస్తదీంద్ర శృకే యత్వా ప్రత్యహం దేవ ఏకః అజయోగా అజయః శూరః సోమమవాసృజః సర్తవే సప్త సింధూన్. ఇది 12వ మంత్రం. ఇప్పుడు ఇందులో దీన్ని పదవిభజన చేస్తే అశ్వ్యః వారః. ఇది అశ్వ్యో వారో. అశ్వ్యః వారః అభావః తదింద్ర అంటే తత్ ఇంద్ర శృకే యత్వా. ఈ తాకి ఒత్తుంది చూడండి. అంటే యత్ త్వా అని, అంటే యత్ వా అనుకునే ప్రమాదం ఉంటుంది. కాదు, ఈ తాకి ఇక్కడ ఒత్తుంది, ద్విత్వం ఉంది ఇక్కడ. అందుకని యత్ త్వా ప్రత్యహన్ దేవా. ప్రత్యహన్ అంటే ప్రతి అహన్ ప్రత్యహన్. ప్రతి అహన్ దేవః ఏకః అజయః. ఈ ఓ అనేదల్లా కూడా అది విసర్గ యొక్క రూపం. అది అజయః గాః అజయః శూర సోమం అవాసృజః. సోమం అవాసృజః సర్తవే సప్త సింధూన్. ఇది పద విభజన. దీని అర్థం చూస్తే ఈ అన్వయ క్రమంలో పెట్టుకున్న తర్వాత ఈ ఎత్తుతోటి ప్రారంభం చేస్తాం. ఏదైతే ఎక్కడైతే అని చెప్తారు కదా వాళ్ళు. ఆ రకంగా ప్రారంభం ఉంది. ఎత్ ఎప్పుడైతే దేవః. దేవః అంటే ఇక్కడ దివు ధాతువుకి అర్థాలు రెండు ఉన్నాయి. అంటే ఏదైనా ఆటల్లో ప్రావీణ్యం ఉండేదానికి ఆ ప్రావీణ్యతను సూచించడానికి కూడా దివు ధాతువే. అలాగే దివు అంటే దేవత. మనకున్న శబ్దం అందులో అంటే ప్రకాశవంతమైన వాళ్ళు, అంటే ప్రకాశం కలిగిన వాళ్ళు అని అర్థం. ప్రకాశించే వాళ్ళు అని. అంటే ఇక్కడ దేవాహాకి రెండు అర్థాలు వస్తాయి. ప్రకాశవంతుడు. అలాగే దివు ధాతువు అని అంటే అది నైపుణ్యాన్ని సూచించే ధాతువు అది. అందుకని ఆయుధ ప్రయోగంలో కుశలుడు. ఏకహ. ఏకహ అంటే ఒకే ఒక్కడు, అద్వితీయుడు. ఈజ్ నా సెకండ్ టు నన్, అంటే నెంబర్ 1 అన్నమాట. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఇవి ఎప్పుడైతే ప్రకాశవంతుడు, ఆయుధ ప్రయోగంలో కుశలుడు, అద్వితీయుడు అయిన వాడు ఎవడి గురించి చెప్తున్నాడు? వృత్రాసురుడు. వృత్రాసురుడు తక్కువవాడు కాదు, పరమ బలవంతుడు, మంచి ప్రకాశవంతుడు. అలాగే వృత్రాసురుడు ఆయుధాలు వృత్రాసురుడి దగ్గర ఉంటాయి. వృత్రాసురుడు ఆయుధాలు ఏమిటండి? గర్జించాడంటే గుండెలు దడదడలు ఆడాల్సిందే. మెరుపేసి కొట్టాడంటే అది ఎలక్ట్రికల్ డిశ్చార్జ్, దెబ్బకి మసి అయిపోవాల్సిందే. అవి ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు వృత్రాసురుడి దగ్గర. ఉరుములు మెరుపులును. అటువంటి వాటిని అవసరాన్ని బట్టి ఉపయోగించడంలో మహాకుశలుడు ఆయన. అలాంటి వృత్రాసురుడు త్వాప్రతి అహం నిన్ను ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో, అహన్ అంటే నిన్ను నిర్మూలించే ప్రయత్నంలో ఎప్పుడైతే నిన్ను ఎదుర్కొన్నాడో అప్పుడు ఏం చేసావు నువ్వు ఇంద్ర? తత్ శృకే ఇంద్ర. అప్పుడు శృక్ అంటే ఒక యాక్సిల్ గొడ్డలి. అంటే ఇక్కడ ఇంద్రుడికి ఉన్న ఆయుధం వజ్రాయుధం కనుక ఇక్కడ శృక్ అంటే వజ్రాయుధం అని. తత్ శృకే ఇంద్ర అంటే అప్పుడు వజ్రాన్ని ఆయుధంగా కలిగిన ఓ ఇంద్రుడా, అశ్వ్యః వారః అభవః. అశ్వ్యః అంటే గుర్రం యొక్క, వారః తోక. వార అంటే తోక, వారం అంటే తోక. వారః తోక అభవః అయిపోయావు. అందుకని గుర్రపు తోక పోయినావు అని అంటే ఈ పైన ఇంత పొగిడాడు కదా వృత్రాసురుణ్ణి. ప్రకాశవంతుడు, ఆయుధాలను ప్రయోగించడంలో మహాకుశలుడు, అద్వితీయుడు, సెకండ్ టు నన్, నెంబర్ 1 అని ఇన్ని పొగిడిన వాడిని ఇంద్రుడు ఒక ఈగని తోలినట్టు తోలేశాడు అనే అభిప్రాయాన్ని ఇవ్వడం అనమాట. ఇక్కడ తాకుతో తోలేశాడు అంతే. వాడితో యుద్ధం చేయాల్సిన అవసరం కూడా ఈయన కనపడలేదు. జస్ట్ వాడు ఈగ మీద ఈగ వాళ్తే గుర్రం ఎలా తోలేసుకుంటుందో అలా తీసి పడేశాడు అన్న అభిప్రాయం కలిగించడానికి అప్పుడు నువ్వు గుర్రం తోకమైపోయావు అని ఆయన రాశాడు అనమాట. శూర ఓ సూర్యుడా అంటే ఇంద్రుడు. గాహ అజయ గోవులను జయించావు. గోవులను జయించడం అంటే ఏమిటి?
పణులు ఈయన గోవుల్ని ఎత్తుకెళ్లారు కదా, ఆ ఆ వాళ్ళని మళ్ళీ వాళ్ళని జయించి ఆ గోవుల్ని వెనక్కి తెచ్చుకుంటాడు. అలాగే సోమం అజయ, సోమాన్ని జయించావు. సోమం అజయ, ఆ విధంగా సోమాన్ని కూడా నువ్వు సంపాదించుకున్నావు. సప్త సింధూన్, ఇవన్నీ సంపాదించుకుని నువ్వేం చేసావు? సప్త సింధూన్. సింధు అంటే నది అనే అర్థం ఉందండి. సింధు నది ప్రాపర్ నౌన్ తో, ఆ పేరుతో ఒక నది ఉంది. సింధు నది మనకు తెలిసి మన హిందువులు అనే పేరు దాన్ని బట్టే వచ్చింది, సింధు నది. ఇంకోటి సింధు అంటే నది అనే దానికి కామన్ ఉన్నది, నది అని అర్థం అంతే. సింధు అంటే సముద్రం అనే అర్థం కూడా ఉంది. ఏ అర్థం తీసుకోవాలి అంటే సందర్భాన్ని బట్టి. ఇక్కడ సప్త సింధు అంటే సప్త సముద్రాలు అని అర్థం చేసుకోవచ్చును, లేదు 7 నదులను. ఇక్కడ సముద్రాల కంటే ఇంద్రుడు వదిలిపెట్టిన మంచినీళ్లు కనుక 7 నదులు అని అర్థం చేసుకోవాలి మనం. సర్తవే అవాసృజ, సర్త అంటే శ్రుధాతువుల నుంచి వచ్చిందే, సరతి ప్రవాహాల్ని వదిలిపెట్టావు, ప్రవహించేలా చేశావు, 7 నదులు ప్రవహించేలా చేశావు అని ఇక్కడ ఇంద్రుని గురించి మనం ఒక స్తుతి చేశాము అన్నమాట. ఈ వృత్రాసురుణ్ణి, అంత గట్టివాడిని, జస్ట్ ఏగలాగా తోలేసేవాడిని నువ్వు, నీకు వాడి లెక్క. గోవుల్ని పనుల్ని జయించి గోవుల్ని సంపాదించావు, సోమాన్ని జయించావు, ఇన్ని చేసినవాడు వాడు ఒక లెక్క నీకు. వాడిని తోలేసి 7 నదుల్ని అంటే నీళ్ళని విడుదల చేసి 7 నదుల్ని ప్రవహింపజేశావు అని ఈ మంత్రంలో చెప్పారు. తర్వాత 13వ మంత్రం. నా అస్మై నాస్మై విద్యున్న తన్యతు శిషేధ న యాం మిహమకిర ధ్రాదునించ ఇంద్రశ్చ యద్యుయుధాతే అహిశ్చోతా పరీభ్యో మఘవ విజగ్యే అనేది ఈ మంత్రం. దీన్ని విడదీస్తే నాస్మై నా అస్మై విద్యున్న తన్యతు అంటే విద్యుత్ నా, విద్యున్న, విద్యుత్ నా, తన్యతు శిషేధ నా యాం మిహం, ఇది మిహం. ఇక్కడ మిహం అకిరత్, మిహం అకిరత్. ఇక్కడ ధ్రాదునీం అంటే ఈ ధ్రాదునీం అనేది సంధి, శుత్వ సంధి, అందుకని ఇది అకిరత్. ఇక్కడ హ్రాదునిం అని వస్తుంది, ఈ ధ్రా కాకుండా హరా అవుతుంది, ఆ సంధిలో ధా కింద మారుతుంది. అంచేత అకిరత్ హ్రాదునిం చ ఇంద్ర చ. ఇక్కడ యత్ యుయుధాతే అంటే యత్ యుయుధాతే, యత్ యుయుధాతే అహిహి చ ఉత అంటే అహిశ్చోత అని ఉంది కదా, అహిహి చ ఉత అపరీభ్య, అపరీభ్యో అపరీభ్య మఘవ విజిగ్యే. ఇది దీని పద విభజన. వీటి అర్థాలు ఇంద్రహచ అహిచ మొదలు పెట్టడమే అలా మొదలు పెట్టాం కదా మనం. ఇక్కడ ఇంద్రశ్చ ఇక్కడ అనమాట, ఇంద్రశ్చ అహిచ, ఇక్కడ అహిహి చ, ఇంద్రశ్చ అహిహి చ. అది మనం ఇగో ఇంద్రహచ అహిహి చ, ఈ విధంగా మనం అన్వయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంటే 1-2 సార్లు చెబితే తెలిసిపోతుందండి. ఇంద్రహచ అహిహిచ, ఇంద్రుడు మరియు మేఘము, అహి అంటే వృత్రాసురుడు, సర్పము లేక మేఘము. ఇంద్రుడు మరియు మేఘము యత్ యుయుధాతే, ఎప్పుడైతే పరస్పరం యుద్ధం చేసుకున్నారో అని అర్థం అనమాట. అంటే పరస్పరం యుద్ధం చేసినప్పుడు అస్మై, అస్మై అంటే మనోడు, ఇంద్రుని పైన, మనం ఇంద్రుడి సైడ్ ఉంటాంగా సహజంగా, అస్మై ఈయన పైన అంటే ఇంద్రుని పైన విద్యుత్ మెరుపు. ఇదిగో మరి ఆయన ఆయుధ ప్రయోగంలో కుశలుడు అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ వృత్రుడు ఇంద్రుడి మీద ఏమేశాడంటే విద్యుత్ మెరుపేశాడు, అంటే షాక్ కొట్టించాడు. విద్యుత్ మెరుపు వేశాడు కానీ నశిషేధ, ఇక్కడ వృత్రాసురుడు ప్రయోగించిన మెరుపు నిన్నేమీ ఆపలేకపోయింది. నువ్వు వాడిని యుద్ధంలో ఏమాత్రం నీకది అవరోధం కాలేదు, ఆయన వేసిన మెరుపు ఆయుధం. అలాగే నా తన్యతు, ఉరుములు కూడా నిన్ను ఆపలేకపోయాయి. ఉరుము తన్యత్ అంటే ఉరుములు, తన్యత్ అంటే గర్జనలు అన్నమాట. నిన్ను గర్జనలు కూడా అడ్డగించలేకపోయాయి. ఆయనకున్న ఆయుధాలు 2 ఫెయిల్ అయిపోయాయి, అవి నిన్ను అడ్డగించలేకపోయాయి.
అకిరత్ ఎం మిహిం, ఇంకా ఏం చేశాడు ఆయన? అకిరత్ ఎం మిహిం, ఆయనలో వాటర్ ఉంది కదండి, దాన్ని మంచు కింద మార్చేసి మంచు మంచు వేసేసాడు ఈయన మీద, చల్లదనం వేసేసాడు. అయినా కూడా అది కూడా ఏమీ చేయలేదు. హ్రాదునిం, హ్రాద్ అంటే ఇది పిడుగులు అన్నమాట. పిడుగులు వేసేసాడు, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ పంపించేశాడు. అయినా కూడా అవి కూడా ఏమీ చేయలేకపోయాయి. అంచేత ఈయన ఎన్ని ఆయుధాలు వాడాడు? మెరుపు వాడాడు, ఉరుము వాడాడు, అంటే గర్జన మాత్రం అక్కడ. అది డిశ్చార్జ్ అయినప్పుడు పిడుగు అయింది. అలాగే తనలో ఉన్న ఘనీభవించిన నీళ్ళని మంచుగా కురిపించాడు. ఇన్ని చేసినా కూడా ఇవన్నీ కూడా ఇంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. ఉత అపరీభ్య, అంతేకాకుండా అపరీభ్య, వేరే రకాలైనటువంటి ఆయన కల్పించిన అడ్డంకులు కూడా మఘవా, ఇంద్రుడు జిగ్గే, సంపూర్ణముగా జయించేశాడు. వాటన్నింటినీ ఛేదించుకుని ఈయన వృత్రాసుడు పేసమడిచాడు అని ఈ మంత్రంలో చెప్పారు. 14వ మంత్రం. అహేర్ యాతారం కమపస్య కం అపస్య ఇంద్ర హృది యత్తే జఘ్నుషో భీర గచ్చత్ నవచ యన్నవతిం చ స్రవంతి శ్యూనోన వీతో అతరో రజాంసి. దీనికి పద విభజన చేస్తే అహేహే యాతారం, అహేర్ యాతారం, కమ్ అపస్య, కమ్ అపస్య ఇంద్ర హృది యత్ తే, యత్తే ఇక్కడ వస్తుంది, యత్ తే జఘ్నుష, ఓకారం విసర్గ, జఘ్నుష భీరగచ్చత్, భీహి అగచ్చత్, నవ చ యన్నవతిం, యత్ నవతిం, నవ మరియు నవతిం, యత్ చ స్రవంతి శేనః, శేన అంటే గ్రద్ద, శేనః నా భీతః, ఇక్కడ చూడండి, శేనః నా, మళ్ళీ ఈ ప్రయోగం చూడండి, నా అంటే తర్వాత వచ్చింది, శ్యాన అంటే శానము అంటే గద్ద, గ్రద్ద వలే, నా తర్వాత వచ్చిందంటే వలే అనే అర్థం, ఉపమార్థం అని చెప్పుకున్నాం. శ్యానహన భీతః అతరః రజాంసి అని ఈ దీనికి పద విభజన. దీని అర్థం చూడండి, ఇంద్ర, ఓ ఇంద్రుడా, యత్, ఒకవేళ అంటే ఎప్పుడైతే, ఇది ఒకవేళ జఘ్నుష, జఘ్నుష అంటే వధించేయడం, జఘ్నుష ఎవరిని వధించాడు? ఇంద్రుడు వృత్రాసురుడిని వధించాడు. వధించేసిన తర్వాత ఒక్కసారి ఆ వృత్రాసురుడిని చూసిన తర్వాత, వధించిన తర్వాత, తే హృది, నీ హృదయంలో, హృది సప్తమి, నీ హృదయంలో భీహి అగచ్చత్, భయం వచ్చేసిందా? అహేహే, అహి అహేహే అంటే వృత్రాసురుణ్ణి యాతారం కం, యా ధాతువులో నుంచి యాతారం, యాతృ అనేది ఇది తృచ్ ప్రత్యయాంతం, యా ధాతు నుంచి తృచ్ ప్రత్యయాంతం, ఇది కృత్ ప్రయోగం అనమాట. అంటే నిర్మూలించడము అని అర్థం అనమాట. యాతారం అంటే నిర్మూలించగలిగిన ద్వితీయ ప్రయోగం, ద్వితీయ విభక్తి. కమ్ము ఎవరిని, అందుకని ఆ కమ్ము ఎప్పుడైతే ద్వితీయ వచ్చిందో, యా యాతృ యాతార అనే దానికి కూడా అక్కడ కూడా ద్వితీయ వాడాలి, యాత అనే దానికి కూడా ద్వితీయ వాడాడు అనమాట. సో యాతారం కం, నిర్జించగలిగిన వేరెవరిని, నాయన నువ్వే భయపడుతుంటే, నువ్వు నిర్జించిన తర్వాత వాడిని చూసి నీకే భయం అనిపిస్తే, ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే ఆ పని చెయ్యగలిగిన వాళ్ళని, ఆ వృత్రాసురుడిని నిర్జించగలిగిన వాళ్ళని ఎవరిని, ఇంకా నువ్వు కాక వేరెవరిని అపస్య చూడలేను. యత్, బహుశా నవచ నవతించ, ఇక్కడ పోలిక చెప్తున్నాడు. ఎలాగంటే ఈ పోలిక గ్రద్ద, మీకు తెలుసును, గ్రద్ద ఆకాశంలో చాలా చాలా ఎత్తుకెళ్ళిపోతుంది, అది ఎగురుకుంటూ వెళ్ళిపోతుందిట. పైకి వెళ్ళి చూసిన తర్వాత గ్రద్ద చాలా భయపడిపోతుందట ఆ హైట్ కి. అమ్మో ఇంత ఎత్తు వచ్చేసాను నేను అని దానికి భయం వేస్తుంది గ్రద్దకి. ఆ పోలిక చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ. అలాగా ఎత్ బహుశా నవచ నవతించ, 9 90, 9 లేక 90 స్రవంతి నదులు, రజాంసి గగనసీమలు, రజాంసి అంటే ఆకాశం అండి,
గగనసీమలు నదుల్ని గగనసీమల్ని అతరహ దాటిన నీవు, అంటే ఈయన ఇంతంత దూరం వెళ్ళిపోయిన ఈయన ఇంతగా దాటి వెళ్ళగలిగిన ఈయన శ్యనన గ్రద్దవలే చెప్పాను కదా, నా తర్వాత ఉంది కనుక ఉపమా ప్రయోగం. గ్రద్దవలే భీత భీతి చెందుతున్నావు అంటే చాలా ఎత్తుకు ఎదిగిన గ్రద్ద పైనుంచి చూసుకుని భయపడినట్లుగా ఇన్ని నదులు గగనసీమలు దాటి వృత్రాసుడితో యుద్ధం చేసి నిర్జించిన తర్వాత నువ్వు భయపడ్డం ఏమిటి? నువ్వే భయపడి వాడిని నిర్జించడం మానేస్తే నీ పాటి ధీరుని మళ్ళీ మేము ఇంకొకరిని ఎక్కడ చూస్తాము, ఇంకొకటి ఎవరు ఉండరు కదా అని వీళ్ళు ఆ, చెప్పారు అన్నమాట. 15వ మంత్రం, ఇది ఆఖరి మంత్రం అండి. ఇంద్రో యాతు అవసితస్య రాజా శమస్య చ శృంగిణః వజ్రబాహుః సేదు రాజా క్షయతి చర్షణీనామరాన్ననేమిః పరితా బభూవా అనేది ఈ మంత్రం. దీన్ని పదవిభజన చేస్తే ఇంద్రో ఇంద్రః యాతో యాతః అవసితస్య అవగ్రహం అకారం అవసితస్య రాజా శమస్య చ శృంగిణః వజ్రబాహు. ఈ సేదు అనేది ఎలా విడదీయాలంటే సా ప్లస్ ఇత్ ప్లస్ ఉ, సా ఇత్ సా ప్లస్ ఇత్ సేత్ సేత్ ప్లస్ ఉ సేదు. దీన్ని అలా విడదీసుకోవాలి. సేదు అనేదాన్ని సహ ఇత్ ఉ రాజా క్షయతి చర్షణీనాం అరాన్నా చర్షణీనాం ఆరాన్ న నేమిః పరి తా బభూవా అని పదవిభజన. ఇక్కడ వజ్రబాహు అంటే వజ్రబాహు అనేదాన్ని రెండు విధాలైన సమాసాలుగా చెప్పచ్చు. వజ్రముల వంటి బాహువులు కలిగిన వాడు ఇంద్రుడు బహురి. ఇంకోటి ఏమిటి, వజ్రమును బాహు ఎందు కలిగిన వాడు అంటే వజ్రాయుధాన్ని ధరించిన వాడు అని అర్థం అన్నమాట. అది వజ్ర బాహు. అది ఆ రెండు రకాల అర్థాలు ఏదైనా పర్వాలేదు. అందుకనే వజ్రంలో వంటి బాహువులు కలిగిన అని రాయొచ్చు, లేకపోతే వజ్రధారి అయినటువంటి ఏది రాసినా కరెక్టే. ఇంద్రః ఇంద్రుడు యాత, యా అంటే గమనం అండి, గమనార్థక ధాతువు అది. యా అనేది యాతి అంటే వెళ్ళటం. యాత అంటే ఇక్కడ అది ఎందుకు వాడాడు అని అంటే గమనం కలిగినవి. దీని జంగమాలు అని అంటాం మనం. సృష్టిలో స్థావరాలు జంగమాలు అని రెండు రకాలైన సృష్టిలు చెప్తాం మనం. స్థావరాలు అంటే ఈ రాళ్ళు రప్పలును, వాటికి గమనం ఉండదు, వాటికి పడిన చోటే పడి ఉంటాయి. అంచేత వాటిని స్థావరాలు అని అంటాం. ఈ కదలిక కలిగినవి మనము జంతువులు పక్షులు ఇవన్నీ, వీటిని జంగమాలు అంటాం. అందుకని యాత జంగమాలకి, అవసితస్య స్థావరములకి, అవసితస్య అనేది కూడా అవసితస్య, అవసితస్య అంటే స్థావరములు అంటే కదలకుండా పడి ఉన్నవి అని అర్థం అన్నమాట. కదలిక లేనివి, గమనం కలిగినవి, గమనం లేనివి. తర్వాత శమస్య సాధు, శమము అంటే సాధువు, శమము అంటే అన్ని కంట్రోల్లో ఉండేటటువంటివి అని. శమము అంటే శమస్య అంటే సాధు జంతువులకు, అంటే వీటిని ఏమంటామంటే శమాలని పెంపుడు జంతువుల్ని సాధు జంతువులు ఆవులు కుక్కలు లాంటివి. పులులు సింహాలు లాంటి వాటిని శమాలు అనం మనం. అది సాధు జంతువులకు. శృంగిణహిష శృంగిణహచ కొమ్ములు కలిగిన జంతువులకి రాజా పాలకుడు. ఇంద్రుడు వీళ్ళందరికీ రాజు, ప్రభు. ఊ ఇత్ సహా దీనికి అర్థం ఇందాక మనం ఇక్కడ విడదీసుకునేటప్పుడు మనం చెప్పు సేదు ఊ ఇత్ సహా, అదే విధంగా అతడు అని అర్థం అన్నమాట. అదే విధంగా అతడు అంటే ఇంద్రుడు చర్షణీనాం, ఇది కూడా అంతే గమనార్థకత. మనుష్యులకు చర్షణీనాం మనుష్యులకి రాజా రాజుగా క్షయతి స్థిరపడి ఉన్నాడు శుభ్రంగా. అంటే అన్ని జంగమాలు స్థావరాలు మనుషులు అంటే యావత్ సృష్టికి కూడా ఆయన ప్రభువుగా స్థిరపడి ఉన్నాడు. తా ఎలా స్థిరపడి ఉండడం అంటే వీటన్నిటిని ఎలా పట్టుకున్నాడంటే ఆయన వాటన్నిటినీ తా నేమిహి, నేమి అంటే చక్రం, చక్రమును అరాన్ నా, అరాన్ అంటే ఇరుసు, అరాన్ అంటే ఇరుసు, చక్రం మధ్యలో ఇరుసుండి ఇరుసు నుంచి చువ్వలుండి చుట్టూ చక్రం ఉంటుంది కదా. సో ఇరుసుకి బిగించిన ఆకుల వలె చుట్టుకొని ఉన్నాడు. అంటే ఈయన చక్రంలాగా వాటన్నింటినీ ఇరుసుకు ఉన్న వాటిని పట్టుకున్నట్లుగా వాటిని పట్టుకొని
ఉన్నాడు అని ఇక్కడ ఆ ఇంద్రుని గురించి చెప్పాడు. అంటే నువ్వు లోకాన్ని యావత్తు కూడా నువ్వు జాగ్రత్తగా పట్టుకొని ఉన్నావు, చక్రంలాగా, చక్రం చువ్వల్ని పట్టుకున్నట్టుగా అని చెప్పారు అన్నమాట. దీంతో ఈ మంత్రం అయిపోయిందండి. ఇది ఈ సూక్తం అయిపోయిందండి. మళ్ళీ రేపు కలుద్దాండి అయితే. థ్యాంక్ యూ సార్ సార్. ధన్యవాదాలు.